అచ్చా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందంటారా, లేకపోతే ఇంకెంతకాలం రెస్ట్లో ఉంటారు? ఎప్పుడు అసెంబ్లీకి రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఆయన అసెంబ్లీకి వస్తాడా లేకుంటే మళ్ళీ నొక్కి చంపేస్తారా కూడా తెలియదు. ఎందుకండి అలా? ఒక విషయం మీరు ఆలోచించాలి. కేసీఆర్ అప్పటి వరకు ముఖ్యమంత్రి. అవును, ముఖ్యమంత్రి అనుకుంటా, మాజీ ముఖ్యమంత్రి అని ఒక విఐపీ కదా. అవును. ఆయనకు ట్రీట్మెంట్ చేసేది ప్రభుత్వం ఖర్చుతో ట్రీట్మెంట్ చేస్తున్నారు, ప్రభుత్వం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. ఆయన పడిపోయినప్పుడు, ఇప్పుడు నేను ఒక డాక్టర్గా నా దగ్గర ఒక పేషెంట్ పడిపోతాడు, ఇంట్లోనే పడిపోతాడు, ఇంట్లోనే పడిపోయి కాలు చెయ్యి ఇరుగుతుంది, ఏమంటారు దాన్ని? యాక్సిడెంట్ అంటారు కదా. అవును. ప్రతి యాక్సిడెంట్కి హాస్పిటల్కి రాగానే మెడికల్ లీగల్ కేసు రిజిస్టర్ చేస్తారు. అవును, ఎమ్మెల్సీ. కేసీఆర్కి ఎమ్మెల్సీ చేశారా? అచ్చా, కేసీఆర్కి ఎమ్మెల్సీ చేశారా? ఓకే. ఒక ఎమ్మెల్సీ చేస్తే, ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఆ సంఘటన జరిగిందో ఆ యొక్క హాస్పిటల్ వ్యక్తులు, హాస్పిటల్ యొక్క సిబ్బంది ఆ యొక్క పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ పోలీసులు ఘటనా స్థలంకి వెళ్ళి ఏ విధంగా జారిపడ్డాడు, బాత్రూంలో టైల్ సరిగ్గా లేక జారిపడ్డా, బాత్రూంలో సబ్బు మీద కాలు పెట్టి కింద పడ్డా, లేకుంటే బాత్రూంలో టైల్ సరిగ్గా లేదా, బాత్రూంలో కడిగే వాళ్ళు సరిగ్గా కడగలేదా, లేకుంటే ఆ యొక్క ఇంట్లోనే ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా నూకారా, తోపులాట జరిగిందా, లేకుంటే కేసీఆర్ని హత్య చేయడానికి ప్రయత్నించారా, కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు, ఇది ఏమైనా సంఘటన జరిగిందా అని సరైనటువంటి దర్యాప్తు చేసి. మీకు అలాంటి డౌట్ ఎందుకు వచ్చిందండి? ఎమ్మెల్సీ చేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తి పడిపోతే ఎలా పడిపోయిన, మాజీ ఒక ఎమ్మెల్యే పడిపోయినా, సామాన్య సిటిజన్ ఎవరు పడిపోయినా, ఇప్పుడు నా హాస్పిటల్కి ఎవరైనా పేషెంట్ వస్తే ఇరిగిపోయింది, బొక్క ఇరిగింది, చిన్నగా బొక్క ఇరిగితే మేము ఏం చేస్తాము? ఇమీడియట్లీ అడ్మిట్ చేసుకొని మేము ట్రీట్మెంట్ కొనసాగిస్తాం. ఫస్ట్ పలానా దగ్గర అయింది, ఇచ్చిన సమాచారం ఇది అని చెప్పి మేము ఎమ్మెల్సీ రిజిస్టర్ చేస్తాం. ఫస్ట్ ఓకే, మెడికల్ లీగల్ కేసు రాసి ఆ నంబర్ ప్రొసీజర్ ఇచ్చి ఆ తర్వాత మేము మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ పీసీ నెంబర్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యశోద హాస్పిటల్ డాక్టర్కి ఆ మాత్రం అవగాహన లేదంటారా? నేను అంటుంది ఏంటంటే, ఒకవేళ ఎమ్మెల్సీ చేసింటే పోలీసులు దర్యాప్తు చేయాలి. ఆ పోలీసు దర్యాప్తు చేసి ఈ సార్ బాత్రూంలో పడిపోయిండు, ఎవరు నూకలేదు, సార్ మీద అత్యాయత్నం జరగలేదు, సార్ ఇంట్లో ఏం గొడవ జరగలేదు, ఇది బాత్రూంలో పడిపోయిండు, నిజంగానే పడిపోయిండు అని చెప్పాలి కదా. అవును, ప్రజల్లో అపోహ నెలకొంది. నిజంగా పడ్డా, నిజంగానే ఆపరేషన్ అయిందా, మళ్ళీ ఇంట్లో హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ గొడవపడి కేసీఆర్ నూకేశ్వర్ అని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. కేసీఆర్ అన్న కూతురే రమ్యారావే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అవును, నాకు బంధువుల ద్వారా తెలిసింది, ఇంట్లో కొట్లాడుకున్నారంట, నూకేశ్వర్ అంటే పెద్ద ఆయన కింద పడిపోయారంటే కాలు ఇరిగిందని. ఒకవేళ పెద్ద ఆయన్ని కేసీఆర్ని నూకేస్తే, కింద పడేస్తే, నూకేసిన వాళ్ళపైన కేసు కావాలి కదా. అవును, ఎవరైనా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా. మరి అవును, ఇది ఎట్లా చేయాలి? ఈ వ్యవస్థ ఏంది? మరి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయబోతున్నాను. ఇది జనరల్గా ప్రొసీజర్లో భాగంగా పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్, ఇది పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్. అవును, ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్. యశోద హాస్పిటల్ డాక్టర్లు చేసి ఉంటారా? ఇక్కడ వినండి సార్, చేసి ఉంటే ఇట్లా ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఇలా పడిపోవడం జరిగింది, ఈయనకు రైట్ బోన్ ఇరిగింది, లెఫ్ట్ హిప్ ఇరిగింది, ఏదో చెప్తారు కదా, లెఫ్ట్ హిప్పో రైట్ హిప్పో చెప్తారు. చెప్పిన తర్వాత గతంలో కూడా జరిగినటువంటి యాక్సిడెంటు, సిమిలర్ యాక్సిడెంటు జరిగింటే ఇట్లా గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగి ఇలాంటి ఆపరేషన్లే గతంలో జరిగింది, సేమ్ అక్కడే జరిగిందా ఇప్పుడు కూడా? అప్పుడు ఢిల్లీలో బాత్రూంలో పడ్డాడు, ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు. ఆయనను పరామర్శించడానికి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ హోదాలో వచ్చారు, సోనియా గాంధీ గారు కూడా వచ్చారు. అప్పుడు రాములు నాయక్ ప్రజెంట్ మాజీ ఎమ్మెల్సీ ఆయన తీసుకెళ్ళానంటారు. ఆయన అప్పుడు పడిపోయారు, అప్పుడు కూడా హిప్ జాయింట్ ఇరిగింది. అదే డాక్టర్ల బులెటిన్లో, ఒక డాక్టర్స్ మెడికల్ బులెటిన్లో కేసీఆర్ గారికి ఇరిగిన బులెటిన్ లెఫ్ట్, అప్పుడు రైట్ ఇరిగిందా లెఫ్ట్ ఇరిగిందా, అప్పుడు ఇరిగిన హిప్ వేరే ఇప్పుడు ఇరిగిన హిప్ వేరేనా, లేకుంటే అప్పుడు ఇరిగిందే ఇప్పుడు ఇరిగిందా, లేకుంటే అప్పుడు ఇరిగింది దాని పరిస్థితి ఏంది, అది మంచిగానే ఉంది, దాని గురించి బాధపడడం అవసరం లేదు అని చెప్పాలి కదా. కేసీఆర్ గురించి ఎవరన్నా గుండె వాళ్ళకి చచ్చిపోతే దానికి బాధ్యులు డాక్టర్ అవుతారు కదా. అవును, రాక్షసుడికి కూడా అభిమానులు ఉంటారు కొన్ని జగలల్లో. అవును,
ఓ కేసీఆర్ అభిమానం ఎవడన్నా గుండె వాళ్ళకి చచ్చిపోతే దాని బాధ్యత డాక్టర్లు తీసుకుంటారా? అవును. సో ఇది పోలీస్ ఆఫీసర్లు వ్యవస్థ మొత్తం అప్పటి వరకు వాళ్ళకు అనుసంధానంలో ఉంది కాబట్టి దీని డీటెయిల్ ఎంక్వైరీ జరగలేదు. ఒకవేళ ఎమ్మెల్సీ చేయకపోతే మాత్రం ఎవరో ట్రీట్మెంట్ చేశారో ట్రీట్మెంట్ చేసిన వ్యవస్థ, ఆ యొక్క హాస్పిటల్, ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్న ఆ పోలీసులు అందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయబోతున్నాను. ఓకే. ప్రోబ్ ఇంటూ దిస్ యాక్సిడెంట్, ఓకే. సంథింగ్ సస్పీషియస్ బిహైండ్ ద ఇంజురీ ఆఫ్ ఫార్మర్ సీఎం. ఓకే. మాజీ ముఖ్యమంత్రి గారికి తగిలినటువంటి గాయం పైన ప్రజల్లో, రాజకీయ వ్యవస్థలో ఒక అనుమానం నెలకొని ఈ గాయం నిజంగానే బాత్రూంలో పడి జరిగిందా లేకుంటే ఎవరైనా నూకేశారా, కేసీఆర్ కానీ ఎవరైనా చంపడానికి ప్రయత్నించారా? నేను కూడా చూసి ఆమె ఇంటర్వ్యూలు చేస్తారు, బయటకు వచ్చింది చాలా తక్కువ, డ్యామేజ్ అయింది చాలా ఎక్కువ అంటారు ఆమె. అదే కదా, కేసీఆర్కి ఎవరైనా చంపడానికి ప్రయత్నించారా, ఆయనే పడిపోయాడా, ఏ విధంగా పడిపోయాడు అనేది అది బయటికి ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రికి జరిగిన విషయమే బయటికి రాకపోతే సామాన్య ప్రజానాయకుడికి, వేరే ఇతర ప్రజాప్రతినిధికి ఏమైనా జరిగితే ఒక బుల్లెట్ కొట్టినా కానీ బయటికి రాదు. మరి ఈ దాపరికం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఏమేమి జరిగినా కేసీఆర్ మాత్రం బతికే ఉన్నాడు కదా. అవును. నిజాలు బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే ఎవరి నిబద్ధత, ఎవరి నిజాయితీ ఏందనేది బయటికి తెలుస్తుంది. సొంత ఇంట్లో తండ్రినే కానివ్వండి, మామనే కానివ్వండి, పెదనాన్నే కానివ్వండి, ఒక పెద్ద మనిషి లాంటి వ్యక్తిని ఇంట్లో మీరు కాపాడుకోలేనప్పుడు మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారనేది అపోహ బయట ప్రజల్లో ఈరోజు వచ్చింది. ఒకవేళ నిజంగానే మీరు బాధ్యతలైతే, మీరు బాధ్యులు కానప్పుడు దాన్ని ఎంక్వైరీకి సహకరించండి, డీటెయిల్ ఎంక్వైరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కూడా మీ మాట వినే పరిస్థితులు లేరు కాబట్టి నిజాలు బయటకు వస్తాయి. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ రాస్తున్నాను, ఇవాళ లెటర్ పోస్ట్ చేస్తున్నాను. కైండ్లీ ప్రోబ్ ఇంటూ ద యాక్సిడెంట్ ఇష్యూ ఆఫ్ కేసీఆర్.